వెల్కమ్ టు వీడియో ప్రైమ్. కూటమి పాలనలో కీచక పర్వం నడుస్తోందని తీవ్రంగా విమర్శించారు వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో జరిగినటువంటి అకృత్యాలపై ఆవిడ కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. వైసీపీ మహిళా విభాగం అక్కడికి వెళ్ళి కాకినాడ జీజీహెచ్కి వెళ్ళి అక్కడ పారామెడికల్ విద్యార్థులపై జరిగినటువంటి లైంగిక వేధింపుల్ని అక్కడ సిబ్బందితోటి మాట్లాడి అడిగి తెలుసుకున్నారు వాటి గురించి. ఇది చాలా దారుణం. సాక్షి టీవీ దీన్ని వెలుగులోకి తీసుకురాకపోతే ఈ సమస్య ఇలాగే ఉండిపోయేది. దీని మీద కూటమి ప్రభుత్వం స్పందించదా? అలాగే ఆర్ఎంసీ ప్రిన్సిపల్ దీనికి సమాధానం చెప్పాలని కూడా ఆవిడ డిమాండ్ చేశారు. మరి మేము పవర్లోకి వస్తే అసలు ఆడపిల్ల వైపు కన్నెత్తి చూడడానికి కూడా భయపడేలా పరిపాలిస్తామని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏమయ్యారు, ఎక్కడున్నారు? ఆయన నియోజకవర్గానికి కోతవేడు దూరంలో జరిగినటువంటి ఈ సంఘటన మీద ఆయన ఇప్పటిదాకా ఎందుకు స్పందించలేదు, నోరు మెదపలేదు అంటూ కూడా ఆవిడ నిలదీశారు. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు మహిళల రక్షణ కోసం ఎన్ని కబుర్లు చెప్పారు. తాట తీస్తానన్నారు. మహిళల మీద ఎవరైనా చేస్తే తాట తీస్తానని చెప్పిన విషయం ఈ రాష్ట్రంలోని ఏ మహిళ కూడా మర్చిపోలేదు. పవన్ కళ్యాణ్ గారు, మీకు ఒకటే అడుగుతున్నాను, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం తరఫున, అలాగే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళల తరఫున, మీ సొంత జిల్లాలో మీరు మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న మీ సొంత జిల్లాలో 50 మంది మహిళలకు నెల రోజులుగా ఒక దుర్మార్గుడు ఈ విధంగా శరీర భాగాలను ఫోటోలు తీసి వేధిస్తే ఎంతమందికి తాట తీశారు? మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు డిప్యూటీ సీఎం గారు అని నేను అడుగుతూ ఉన్నాను.